రోమన్ ఐలాండ్ వాళ్ళది స్టోర్ తీసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత వరకు ఉంటుంది? ఇప్పుడు స్టోర్ పెడతారు, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెడతారు, ఎంత చెప్పారు బాగానే ఉంది. పెట్టిన దానికి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అనేది మనకి కావాలి పక్క కూడా. సో రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది సార్ మనకి? అండ్ సార్ ఇప్పుడు ఫ్రాంచైజీ తీసుకుంటారు, ఫ్రాంచైజీ తీసుకున్నాక ప్రతి స్టోర్లో కామన్ ఇప్పుడు డెడ్ స్టాక్ ఉండడం. మనకి ఇప్పుడు ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో ఆ స్టాక్ మీరు రిటర్న్ తీసుకుంటారో ఎలా చేస్తారు? గాయస్, మనకి లాక్డౌన్లో చాలా మందికి అయితే జాబ్స్ పోయాయి. అండ్ ఎవరైతే బిజినెస్ రన్ చేస్తూ ఉంటారో సో వాళ్ళ బిజినెస్ కూడా చాలా మంది కొలాప్స్ అయిపోయాయి అనమాట. బట్ రీసెంట్గా ఇప్పుడిప్పుడే మనకి చాలా మందికి జాబ్స్ రావడం కానీ లేకపోతే బిజినెస్ అనేది స్టార్ట్ చేద్దామని చాలా మందికి అయితే అనుకుంటూ ఉంటారు. బట్ వాళ్ళకి ఐడియా ఉండదు ఏ బిజినెస్ స్టార్ట్ చేయాలి, ఎలా స్టార్ట్ చేయాలి, ఎవరిని అప్రోచ్ అవ్వాలి, ఇలా చాలా మందికి అయితే డౌట్స్ అయితే ఉంటాయి. సో దానికి సొల్యూషన్గా రోమన్ ఐలాండ్ వాళ్ళు వాళ్ళ క్లోతింగ్ స్టోర్ ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకోవాలనుకుంటారో సో వాళ్ళకి ఆపర్చునిటీ అయితే ఇస్తున్నారు. సో మీరు ఓన్గా ఏదైనా మీరు స్టోర్ పెట్టాలన్నా ఫ్రాంచైజీ పెట్టుకోవాలనుకున్నా కూడా మనకి రోమన్ ఐలాండ్ వాళ్ళు అయితే ఫ్రాంచైజీ ఇస్తారు. సో దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత పెట్టాలి, రిటర్న్ ఎంత వస్తుంది, దీనికి సంబంధించిన స్టోర్ ఎలా పెట్టుకోవాలి, సో దీనికి అంతా కూడా మనకైతే ఇప్పుడు వీడియోలో మీకు క్వశ్చన్స్ అడుగుతాను. సార్ అయితే ఉంటారు, చరణ్ సార్. సో దీనికి సంబంధించిన టోటల్ ఇన్ఫర్మేషన్ అడిగి మీకు అయితే చెప్తాను. సో వీడియో మొత్తం చూడండి, దాంట్లో మీకైతే ప్రతి ఒక్క క్వశ్చన్కి మీకున్న డౌట్కి ఆన్సర్ అయితే ఉంటుంది. సో వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం మనం. సో గైస్, ఇప్పుడు మీకు స్టోర్ సంబంధించిన చాలా డౌట్స్ అయితే ఉంటాయి ఫ్రాంచైజీ తీసుకోవాలంటే. వాటికి సంబంధించిన వివరాలన్నీ కూడా ఇక్కడ చరణ్ గారు అయితే ఉన్నారు. సో సార్ని అయితే అడుగుదాం డీటెయిల్స్ అన్నీ కూడా. హాయ్ సార్. హలో. హాయ్ సార్, బాగున్నారా? ఆల్ గుడ్ సార్. ఇప్పుడు మన స్టోర్ సంబంధించి బ్రీఫ్గా ఒక చిన్న ముక్కలో మన స్టోర్ నుంచి చెప్పండి సార్. ఎస్, హాయ్ అండి, నా పేరు చరణ్, CEO ఆఫ్ రోమన్ ఐలాండ్. సో మన బ్రాండ్ గురించి చెప్పాలంటే బ్రాండ్ వచ్చి 2011లో ఇన్కార్పొరేట్ చేసినాము. అండ్ ఫస్ట్ మన బ్రాండ్ ఇన్కార్పొరేట్ చేసింది కూడా దుబాయ్లో చేసినాం అనమాట. ఎందుకంటే ఇది ముందు నుంచి ఒక ఆలోచన ఉండే వరల్డ్ మొత్తం మనం ఎక్స్పోర్ట్ చేయాలా. దో ఇట్ ఈస్ మేడ్ ఇన్ ఇండియా, మనం ఏంటంటే ఇండియాలో కాకుండా వరల్డ్ మొత్తం ఎక్స్పోర్ట్ చేయాలనే ఒక ఆలోచనతో మనం ఇది చేయడం జరిగింది. ఓకే సార్, ఇప్పుడు మన క్వశ్చన్స్లోకి వెళ్ళింది ఒక డౌట్ సార్. ఇప్పుడు అలాగే ప్రీవియస్ వీడియోలో చెప్పాం, బట్ మన స్టోర్ ఓపెన్ చేసి ఎన్ని ఇయర్స్ అవుతుంది సార్? 2014 నుంచి మనకు స్టోర్స్ ఉన్నాయండి, అంటే ఎక్స్క్లూజివ్ అవుట్లెట్స్. ఫస్ట్ 2011లో మనం ఎప్పుడైతే ఇన్కార్పొరేట్ చేసినామో అప్పుడు మనం ఏంటంటే సింగిల్ ప్రోడక్ట్ లైన్ స్టార్ట్ చేయడం జరిగింది. అండ్ దాని తర్వాత ఏంటంటే ఎక్స్క్లూజివ్గా ఒక రోమన్ ఐలాండ్ అనే ఒక స్టోర్ ఉండాలా అనే ఆలోచనతో మనము 2014 నుంచి చేయడం జరిగింది. ఓకే. అండ్ ఇప్పుడు క్వశ్చన్స్లోకి వస్తే ఎవరైనా కూడా ఇప్పుడు స్టోర్ ఫ్రాంచైజీ తీసుకోవాలంటే వాళ్ళకి ఇన్వెస్ట్మెంట్ అనేది చాలా కీ పాయింట్. సో మన రోమన్ ఐలాండ్ వాళ్ళది స్టోర్ తీసుకోవాలంటే ఇన్వెస్ట్మెంట్ ఎంత వరకు ఉంటుంది సార్? ఎస్, సో బేసిక్గా రోమన్ ఐలాండ్ స్టోర్ పెట్టాలంటే మినిమం ఇన్వెస్ట్మెంట్ వచ్చి ఒక 11 lakhs నుంచి తీసుకొని 15 lakh rupees బ్రాకెట్ అనుకోండి. అంటే డిపెండ్స్ అపాన్ ద టౌన్ అనుకోండి. అంటే మీరు ఏ లొకేషన్లో మెట్రోస్లో పెడితే ఒకలాగా ఉంటుంది, Tier 2 Tier 3 మార్కెట్స్లో పెడితే ఒకలాగా ఉంటుంది. సో రెంటల్ అడ్వాన్స్ కానీ సో డిఫరెంట్ ఫ్యాక్టర్స్ ఉంటాయి అనమాట. సో రైట్ ఫ్రమ్ 11 lakhs నుంచి తీసుకొని 15 lakhs మధ్యన వేరీ అవుతుంది. ఓకే, మినిమం అయితే 11 lakhs నుంచి స్టార్ట్ ఉంది, 11 lakhs నుంచి 15 lakhs మధ్య. అండ్ అలాగే మన రోమన్ ఐలాండ్ స్టోర్స్ అనేది ఇప్పటి వరకు ప్రెసెంట్ ఎన్ని ఫ్రాంచైజీస్ ఉన్నాయి సార్ మనకి? సో బేసిక్గా రోమన్ ఐలాండ్ ఎక్స్క్లూజివ్గా మనకు రోమన్ ఐలాండ్ స్టోర్స్ ఏవైతే ఉన్నాయో ఒక 137 స్టోర్స్ ఉన్నాయి మనకి. ఇప్పుడు రీసెంట్లీ మొన్న మియాపూర్లో ఓపెన్ చేసిన 137th స్టోర్ ఏదైతే ఉందో ఈ స్టోర్స్ వచ్చి ఏంటంటే ఇండియా మొత్తం ఉన్నాయండి. రైట్ ఫ్రమ్ అంటే ఏపీ తెలంగాణలో కొంచెం మన హెడ్ ఆఫీస్ హైదరాబాద్ కాబట్టి కొంచెం ఏపీ తెలంగాణలో మనం డామినెంట్. ఇది కాకుండా కర్ణాటకలో ఒక 55 స్టోర్స్ ఉన్నాయి. ఇది కాకుండా మహారాష్ట్రలో ఒక 5 స్టోర్స్ ఉన్నాయి, జైపూర్ యూపీలు ఉన్నాయి, నార్త్ ఈస్ట్లో ఉన్నాయి, గువాహటిలో ఉంది, మణిపూర్లో ఉంది. సో ఇట్లా ఏంటంటే ఇండియా మొత్తము డిఫరెంట్ సిటీస్లో ఉన్నాయండి. మెట్రోస్లో ఉన్నాయి, Tier 2 Tier 3 మార్కెట్స్లో కూడా ఉన్నాయి. ఓకే, అంటే ఆల్ ఓవర్ ఇండియా కూడా మనకు స్టోర్స్ ఉన్నాయి, ఇండియా మొత్తం ఉన్నాయి. ఓకే. అండ్ సార్, ఇప్పుడు స్టోర్ అనేది ఓన్లీ ఇప్పుడు మెట్రో సిటీస్ లైక్ హైదరాబాద్ ఇలాంటి వాటిలో ఇస్తారా, లేకపోతే లోకల్ ఏరియా వాళ్ళు ఉంటుంది? సో లోకల్ ఏరియాస్ వాళ్ళకి కూడా ఇస్తారా మీరు? సో బేసిక్ ఏంటంటే మన ప్రోడక్ట్ వచ్చి మిడిల్ ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్ గురించి తయారు చేసింది అనమాట. సో మిడిల్ అండ్ అప్పర్ మిడిల్ క్లాస్ అన్నప్పుడు మనం మ్యాక్సిమం ఏంటంటే Tier 2 and 3 మార్కెట్స్లోనే మా మేజర్ స్టోర్స్ ఉన్నాయి. అరౌండ్ 70% ఆఫ్ ద స్టోర్స్ Tier 2 and 3 మార్కెట్స్లోనే ఉన్నాయి. అది కాకుండా ఇప్పుడు మెట్రోస్లో కూడా ఉంటాయి. మెట్రోస్లో కూడా ఏంటంటే ఇప్పుడు మెట్రోస్లో ఏంటంటే కొన్ని ప్లేసెస్ ఉంటాయి అన్నమాట, రిచ్ అంటే లైక్ ప్రీమియం ప్లేసెస్ ఉంటాయి. లైక్ ఇప్పుడు హైదరాబాద్కి మనం మాట్లాడితే జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కావచ్చు. సో ఇట్లాంటి ప్లేసెస్లో మేము స్టోర్స్ పెట్టామండి. సో బేసిక్ ఏంటంటే మాకు ఇక్కడ అంటే మిడిల్ ఇంకా అప్పర్ మిడిల్ క్లాస్ ఎక్కడైతే ఉంటారో అక్కడ పెడతాం అనమాట. ఇప్పుడు హైదరాబాద్లో మనం మాట్లాడితే మాది కుక్కట్పల్లిలో స్టోర్ ఉంది, నిజాంపేట్లో ఉంది, మియాపూర్లో ఉంది. సో ఇప్పుడు అమీర్పేట్లో ఒకటి ఓపెన్ అవుతుంది, నెక్స్ట్ వీక్ ఓపెన్ అవుతుంది. సో ఇట్లా మిడిల్ క్లాస్ అప్పర్ మిడిల్ క్లాస్ ఎక్కడైతే ఉంటుందో మనం అట్లాంటి ప్లేసెస్లో చూస్ చేస్తాం. అండ్ అలాగే ఇప్పుడు ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో సో వాటికి సంబంధించిన ఇంటీరియర్ వర్క్ కానీ ఎక్స్టీరియర్ వర్క్ కానీ ఇప్పుడు వాళ్ళే చేసుకోవాలా, లేకపోతే మీరు చేస్తారా సార్? అంటే ఇన్వెస్ట్మెంట్ పెడతారు కదా, సో ఆ ఇన్వెస్ట్మెంట్లోనే అంతా ఉంటుందా, లేకపోతే దానికి కూడా ఏమైనా ఎక్స్ట్రా పే చేయాలా మీకు?
అంటే బేసిక్గా నేను ముందు మీకు చెప్పిన ఇన్వెస్ట్మెంట్ ఏదైతే 11 lakhs నుంచి తీసుకొని 15 lakhs మధ్యన ఉందన్నాను, అదొక టెంటేటివ్ బ్రేకప్ ఇచ్చిన. సో అంటే దాంట్లో ఏమేమి ఇంక్లూడెడ్ అవుతుంది అనేది నేను ఒకసారి మీకు చెప్తాను. సో బేసిక్ ఏంటంటే ఇందులో 3 parts లెక్క మనం డివైడ్ చేసి ఏంటంటే, ఒకటి వచ్చి ఏంటంటే మనము ఇట్ ఈస్ ద బ్రాండ్, ఇంకోటి వచ్చి ఏంటంటే ఇంటీరియర్, ఇంకోటి వచ్చి ఏంటంటే మన ప్రాపర్టీ అడ్వాన్స్. సో ఇక్కడ ఏంటంటే మనం 5 lakh rupees స్టాక్ గురించి తీసుకుంటాం అనమాట. సో బేసిక్ ఏంటంటే ఒక డిపాజిట్ ఏదైతే ఉంటుందో స్టాక్ డిపాజిట్ గురించి మనం ఒక 5 lakh rupees తీసుకుంటాము, ఫర్ విచ్ వి గివ్ 5 lakh rupees ఆఫ్ స్టాక్. ఇంకొకటి వచ్చి ఏంటంటే ఒక 2 లక్షల రూపాయలు మనం ఫ్రాంచైజీ ఫీ తీసుకుంటాము. సో ఫ్రాంచైజీ ఫీ అనేది ఏంటంటే దానికి ఒక డిఫరెంట్ సపోర్ట్ ఉంటుంది అనమాట. అంటే రైట్ ఫ్రమ్ మీ ట్రైనింగ్ అనుకోండి, లేదంటే మీకు బ్రాండింగ్ అనుకోండి, నేమ్ బోర్డ్స్, పైలన్స్, సాఫ్ట్వేర్, ఒక క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇస్తాం ఒక 3 licenses. సో ఇట్లా ఏంటంటే ఎన్నో విధాలుగా మేము మీకు సపోర్ట్ చేస్తాం అనమాట, అంటే మా టీమ్. సో ఇది ఒక 5 lakh rupees అయిపోయింది, ఇది ఒక 2 lakh rupees, సో 7 lakhs అయిపోయింది అనుకోండి. ఇంటీరియర్ ఏంటంటే అందాజుగా అంటే లైక్ ఒక టెంటేటివ్గా ఒక 3 lakh rupees అవుతుందండి. అంటే ఇట్ డిపెండ్స్. మళ్ళీ కొన్ని స్టోర్స్లో ఏంటంటే మనకు ఫ్లోరింగ్ ఉంటుంది, కొన్ని స్టోర్స్లో మనకు ఫ్రంట్ గ్లాస్ ఉంటుంది రెడీగా. సో అట్లాంటి మనం సందర్భాల్లో చూస్తే ఏంటంటే కొంచెం ఇన్వెస్ట్మెంట్ తక్కువ అవుతుంది. కొన్ని విధాలుగా చూసినప్పుడు ఏంటంటే అసలు టైల్స్ కూడా మనం అంటే లైక్ కొత్త బిల్డింగ్ అనుకోండి, సో టైల్స్ మనమే వేసుకోవాలంటాడు. సో ఈ ఫ్రంట్ గ్లాస్ మనమే పెట్టుకోవాలి. సో లోపల ఫిక్చర్స్ కానీ, చేంజింగ్ రూమ్, టేబుల్, సో ఇవన్నీ ఏంటంటే ఒక 3 లక్షల రూపాయలు అనేది నేను ఒక రఫ్ అమౌంట్ చెప్తున్నాను. సో అవుతుంది ఏంటంటే ఒక 1 లక్ష రూపాయలు అటు ఇటు అవుతుంది అనమాట, అంటే డిపెండింగ్ అపాన్ దట్ ఎగ్జాక్ట్ సినారియో. అండ్ ఇది కాకుండా ఏంటంటే ఒక రెంటల్ అడ్వాన్స్. సో మనకి ఏంటంటే 5 + 2 + 3 10 lakhs అయిపోయింది. సో రెంటల్ అడ్వాన్స్ గురించి మాట్లాడితే కొన్ని స్టోర్స్కి ఏంటంటే మనం 1 లక్ష రూపాయలు రెంటల్ అడ్వాన్స్లోనే అయిపోతాయి అనమాట. సో ఇట్ డిపెండ్స్ ఆన్ ద రెంట్ ఒకటి, ఇంకోటి ఆ ప్రాపర్టీ ఎంత ప్రైమ్ ఉంది దానికి వాళ్ళు ల్యాండ్ లోడ్ చెప్పే ఇదనమాట. సో దానికి ఏం ఫిక్స్డ్ ఉండదు కాబట్టి ఓవర్ ప్రాపర్టీ వాళ్ళు ఇష్టం అనమాట. వాళ్ళు ఎంత రెంటల్ అడ్వాన్స్ చెప్పొచ్చు, ఏదైనా చెప్పొచ్చు. మనకు నచ్చిన ఫీజిబుల్ అనుకున్నప్పుడు మనం ఏం చేస్తామంటే అది ముందుకెళ్తాం. సో 10 lakhs ప్లస్ ఈ 1 lakh కావచ్చు, 2 lakhs కావచ్చు, 3 lakhs కావచ్చు, రెంటల్ అడ్వాన్స్ ఎంత ఉంటే అంత అవుతుంది. అండ్ మీరు అన్నది ఏంటంటే ఇప్పుడు ఇంటీరియర్స్ వాళ్ళు చేసుకుంటారా మనం చేసుకుంటాం అని. సో బేసిక్ ఏంటంటే మోస్ట్ ఆఫ్ ద ఫ్రాంచైజీస్ అంటే ఒక 95% ఫ్రాంచైజీస్ మా దగ్గర ఉన్నోళ్ళు ఎవరంటే కొత్తోళ్ళు. అంటే బేసిక్గా వాళ్ళు మోస్ట్లీ ఏంటంటే సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ ఎక్కువ ఉన్నారు మన దగ్గర. సాఫ్ట్వేర్ ఎంప్లాయీస్ మా దగ్గర రావడం అంటే లైక్ జాబ్స్ ఆల్రెడీ పోగొట్టుకున్న వాళ్ళు కావచ్చు, జాబ్ చేయడం ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కావచ్చు. సో ఫస్ట్ టైం బిజినెస్ చేసే వాళ్ళు ఎక్కువ ఉన్నారు అనమాట. సో కొత్త వాళ్ళకి వచ్చి ఇప్పుడు మళ్ళీ మీరు ఇంటీరియర్ చేసుకోవాలా, గ్లాస్ వాళ్ళతో మాట్లాడాలా, ఫ్లోరింగ్ వాళ్ళతోని, వుడ్ వాళ్ళతోని అంటే అది పాసిబుల్ కాదు. సో బేసిక్ ఏంటంటే మేము కంపెనీ నామినేట్ చేసిన వెండర్స్ ఉంటారు అనమాట. ఈధర్ మేము వాళ్ళతోని మేము చేపిస్తాము, లేదు మీకు ఎక్స్పీరియన్స్ ఉంది మీరు చేయించుకోగలుగుతానంటే మీరన్నా చేయించుకోవచ్చు, అట్లేం లేదు. సో అట్లా చేసుకుంటా అంటే కూడా మేము అంతా సపోర్ట్ చేస్తాం అనమాట. అంటే ఇంటీరియర్ డిజైన్ అంటే లైక్ డిజైన్ ఇవ్వడం, లేఅవుట్స్ ఇవ్వడము, సో మటీరియల్ ఎక్కడ ప్రొక్యూర్ చేసుకోవాలి ఇవన్నీ మేమే హెల్ప్ చేస్తాం. అండ్ నేమ్ బోర్డ్స్ అవి కూడా మీరే ఇస్తారు సార్? నేమ్ బోర్డ్ అదంతా కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ ఇస్తుంది. అంటే నేమ్ బోర్డ్స్ కావచ్చు, బ్రాండింగ్, ఈ పోస్టర్స్, ఫిక్చర్స్, పైలన్, ఇదంతా కంపెనీ ఫ్రీ ఆఫ్ కాస్ట్ పంపిస్తారు. ఓకే. అండ్ ఇందాక మీరు అన్న ట్రైనింగ్ సంబంధించి ఇప్పుడు ఏదైతే కొత్తగా స్టోర్ పెడతారో వాళ్ళకి ఐడియా ఉండే ఎలా సేల్ చేయాలి, ఎంత రిటర్న్ ఎక్స్పెక్ట్ చేయాలి అలా, సో దానికి సంబంధించిన ట్రైనింగ్ మీరు ఇస్తారా సార్? ఇప్పుడు ఇప్పుడు బేసిక్ ఎట్లుంటుంది అంటే ఫ్రాంచైజీ అమ్మడం అనేది ఒక ఎత్తు. అంటే ఒక 100%లో మనం చూస్తే ఏంటంటే సెల్లింగ్ అ ఫ్రాంచైజ్ ఈజ్ ఓన్లీ 10% ఆఫ్ ద జాబ్. 90% అనేది ఏంటంటే హ్యాండ్ హోల్డింగ్ మీద ఉంటుంది అనమాట. ఇప్పుడు కొత్త వాళ్ళు మన దగ్గరకు వచ్చినప్పుడు ఏంటంటే వాళ్ళని మొత్తం కేర్ తీసుకోవాల్సి వస్తుంది. అంటే వాళ్ళకి ఎట్లా అమ్మాలా, సాఫ్ట్వేర్ ఎట్లా యూజ్ చేయాలా, అసలు కస్టమర్స్ని ఎట్లా హ్యాండిల్ చేయాలా, ఎట్లా సేల్ చేయాలా, ఫోల్డింగ్ ఎట్లా పెట్టాలా, విజువల్ మర్చెండైజ్ ఎట్లా మెయింటైన్ చేయాలి స్టోర్లో. సో ఇదేంటంటే ఎన్నో పారామీటర్స్ ఉంటాయి అనమాట మనం ట్రైన్ చేసే విధానానికి ఇవన్నీ చూసుకుంటే. అంటే మీరు ట్రైన్ చేస్తారా వాళ్ళని? మేమే ట్రైన్ చేస్తామండి, మేము ట్రైన్ చేస్తాం. అండ్ ఇంకోటి ఏంటంటే ఇదేదో మనం స్టోర్ పెట్టినప్పుడు కొత్తలా ట్రైన్ చేస్తాం అనేది కాదు, ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. సో బేసిక్ ఏంటంటే మా కంపెనీలో వీక్లీ మొత్తం ట్రైనింగ్ మాడ్యూల్స్ ఉంటాయి అనమాట. మేము ఒక వెబినార్ కండక్ట్ చేస్తాము. సో ఎక్కడైతే మా ఫ్రాంచైజీ ఆపరేషన్స్ మేనేజర్ ఉంటారో వాళ్ళు ఏం చేస్తారంటే ప్రతి ఒక్క స్టోర్ ఓనర్స్ ఇంకా మా మేనేజర్స్ అందరికీ ఏంటంటే ఒక వెబినార్ కండక్ట్ చేస్తాం మనం. అంటే వీక్లీ ఒక డే ఉంటుంది అనమాట, మేము ట్యూస్డే రోజు చేస్తాము. సో బేసిక్ ఏంటంటే ఈ మీటింగ్స్లో ఏంటంటే కొత్త టెక్నిక్స్ ఏమున్నాయి, ఇంకోటి ఏంటంటే లాస్ట్ వీక్ హైయెస్ట్ పర్ఫార్మింగ్ స్టోర్స్, టాప్ 3 పర్ఫార్మింగ్ స్టోర్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళ మేనేజర్స్ మాట్లాడుతుంటారు అనమాట. అంటే ఏం టెక్నిక్స్ మీరు యూజ్ చేసారు, వాట్ వెంట్ వెల్, సో ఏ విధానంగా అంటే మీకు రిజల్ట్స్ ఎందుకు వచ్చినాయి,
ఎందుకు వచ్చినాయి అనేది ఏంటంటే మీరు ఒక నలుగురితో షేర్ చేసుకుంటే ఏంటంటే మా వేరే స్టోర్స్ వాళ్ళు కూడా నేర్చుకుంటారు ఈ వెబినార్స్లో. సో అది ఏంటంటే ఎట్లా ఇంప్లిమెంట్ చేస్తాం ఏంటనేది మనం చూసి వీళ్ళందరికీ హెల్ప్ చేయడం జరుగుతుంది అనమాట. ఇట్స్ అన్ ఆన్ గోయింగ్ ప్రాసెస్ అండి, అంటే ఇట్స్ హ్యాండ్ హోల్డింగ్ అండ్ ఆన్ గోయింగ్ ప్రాసెస్. ఫీడ్బ్యాక్స్ ద్వారా వాళ్ళు కూడా ఇంప్రూవ్ చేసుకుంటారు. 100%. అండ్ సార్ ఇప్పుడు కొత్తగా ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో వాళ్ళ ప్లేస్లో కానీ అక్కడ కానీ వాళ్ళకి ప్రమోషన్ ఉండరు నార్మల్గా, ఎవరికి తెలియదు అక్కడ స్టోర్ అక్కడ ఉందని కూడా. సో వాళ్ళకి మన దగ్గర నుంచి ప్రమోషన్ చేస్తారు సార్. సో బేసిక్ ఏంటంటే మనం ఫస్ట్ స్టోర్ పెట్టే ముందే ఏం చేస్తామంటే మనం ఒక చిన్న రెక్కి చేస్తాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఒక మార్కెట్ ఉంది, ఒక మార్కెట్లో మనం ఒక స్టోర్ తీసుకుందాం అనుకుంటున్నాం. ఫర్ టెంటేటివ్గా అనుకోండి, దాని రెంట్ వచ్చి ఒక 40,000 రూపీస్ అనుకోండి, రెంట్ మంత్లీ రెంటల్. సో బేసిక్ ఏంటంటే మనం ఒక రఫ్ ఎస్టిమేట్ చేస్తాం అనమాట. సో నెలకి ఈ స్టోర్ మనం తీసుకుంటే ఎంత ఖర్చులు వస్తాయి. సో 40,000 రూపీస్ ఒక రెంట్కి అనుకోండి, ఇంకొక 45,000 రూపీస్ ఒక ఇద్దరు స్టాఫ్ అనుకోండి, సో ఒక 85,000 రూపీస్. ఎలక్ట్రిసిటీ బిల్ కావచ్చు, ఇంకా మిగతా మిస్లేనియస్ ఖర్చులు కావచ్చు, స్టేషనరీ, ఇదంతా కలిపి ఒక 1,10,000 1,20,000 రూపాయలు మనం రఫ్గా మనం ఒక ఖర్చు అంటే మంత్లీ ఎక్స్పెన్సెస్ వేసుకుంటే, ఓకే ఈ 1,20,000 అనేది మనకు ఖర్చులు వెళ్ళాలంటే ఎంత మనం సేల్ చేయాలా అంటే కనీసం ఒక 2,20,000 రూపాయల 2,50,000 రూపాయల సేల్ చేయాలి మనం. సో 2,50,000 రూపీస్ అమ్మితే కానీ మనకు ఒక 1,10,000 1,20,000 ప్రాఫిట్ వచ్చి ఓవర్ అంటే లైక్ ఎక్స్పెన్సెస్ మనకు బయటకు రావు. సో బేసిక్ ఏంటంటే బ్రేక్ ఈవెన్ అనేది ఒక 2,50,000. కానీ మనం పెట్టే ముందు ఏం చేస్తామంటే ఓకే ఈ మార్కెట్లో పెడితే కనీసం ఒక 4 లక్షల నుంచి 5 లక్షలు, ఓకే అంటే మన ఫ్రాంచైజీ ఎవరైతే పెడుతున్నారో కనీసం ఒక 1,00,000 రూపాయలు నెలకి మిలగాలి అనే కాన్సెప్ట్తోనే మనం ముందు నుంచే వెతకడం జరుగుతుంది. అంటే ఫుట్ఫాల్ అట్లాంటి ఉన్న మార్కెట్స్నే మనం వెతుకుతాము. ఇది కాకుండా కూడా ఏంటంటే మనం స్టోర్ పెట్టిన తర్వాత BTL యాక్టివిటీస్ చేస్తాం అనమాట. అంటే సోషల్ మీడియా యాక్టివిటీస్ కావచ్చు, డైరెక్ట్ టార్గెటింగ్ కావచ్చు, లేకపోతే ముందు ఆల్రెడీ రోమన్ ఐలాండ్ అనేది ఏంటంటే ఈ 137 స్టోర్స్ కాకుండా ఒక 5,000+ మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్లో అవైలబుల్ ఉంది. సో ఆల్రెడీ ఏంటంటే పబ్లిక్ చూసి ఉంటారు అనమాట, మల్టీ బ్రాండ్ అవుట్లెట్స్లో చూసి ఉంటారు. సో మనకు ఒక ఎక్స్క్లూజివ్ స్టోర్ వచ్చినప్పుడు ఏంటంటే కంపల్సరీ ఆ వాకిన్స్ అనేది ఉంటుంది అనమాట. ఆ గుడ్ విల్ ఉంది కాబట్టి మార్కెట్లో వాకిన్స్ అనేది ఆటోమేటిక్ ఉంటుంది. ఇది కాకుండా సోషల్ మీడియా యాక్టివిటీస్ బాగా చేస్తాం మేము. ఓకే, మీ సోషల్ మీడియా యాక్టివిటీస్లో ఆ స్టోర్ అనేది ప్రమోట్ చేస్తారు. ఎస్. అండ్ సార్ ఇప్పుడు ఫ్రాంచైజీ తీసుకుంటారు, ఫ్రాంచైజీ తీసుకున్నాక ప్రతి స్టోర్లో కామన్ ఇప్పుడు డెడ్ స్టాక్ ఉండడం మనకి కొన్ని సేల్ కాదు. సో ఆ స్టాక్ని ఏం చేయాలి సార్? అంటే ఇప్పుడు ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటారో ఆ స్టాక్ మీరు రిటర్న్ తీసుకుంటారా, ఎలా చేస్తారు అది? సో బేసిక్ ఏంటంటే మన స్టోర్స్లో ఇప్పుడు యూజువల్ అంటే లైక్ ఫ్యాషన్ ఇండస్ట్రీలో ఏంటంటే ఎనీ క్లోదింగ్ స్టోర్ ఎంత పెద్ద బ్రాండ్ కావచ్చు ఎంత చిన్న బ్రాండ్ కావచ్చు ఏంటంటే కామన్ ఏంటంటే మనం తీసుకున్న ప్రతి ఒక్క సైజులు మూవ్మెంట్ కాకపోవడము, మనం తీసుకున్న ప్రతి ఒక్క ప్యాటర్న్ మూవ్ కాకపోవడం. సో ఏంటంటే డెడ్ స్టాక్ అనేది క్వైట్ కామన్ అనమాట. సో బేసిక్గా మన దగ్గర ఉన్న వన్ ఆఫ్ ద బెస్ట్ థింగ్ ఏంటంటే మనం ఇంటర్ స్టోర్ స్టాక్ ట్రాన్స్ఫర్ చేస్తుంటాం అనమాట. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఈ స్టోర్లో మనకు స్మాల్ మీడియం మూవ్ అవుతుంది, ఈ స్టోర్లో మనకు LXL మూవ్ అవుతుంది. సో వీళ్ళకి ఇది మూవ్మెంట్ ఉంటుంది, ఇది మూవ్మెంట్ ఉంటుంది. సో బేసిక్ ఏంటంటే ఇంటర్ స్టోర్ మనం స్టాక్ ఎక్స్చేంజ్ అనేది చేస్తుంటాము. ఇది కాకుండా ఏంటంటే ఇయర్లీ 2 times మనం స్టాక్ కరెక్షన్ ఉంటుంది అనమాట. సో 10% మీ దగ్గర ఏదైతే స్టాక్ మీరు తీసుకున్నారో అందులో ఒక 10% ఏదైతే మీకు స్టాక్ మూవ్ అవుతలేదో అది మీరు ఇచ్చి వాపస్ తీసుకోవచ్చు, అంటే కొత్త స్టాక్ తీసుకోవచ్చు. ఓకే, సో ఇట్లాంటివి మనం చేస్తుంటాం అనమాట. అండ్ గైస్ లాస్ట్ టైం మనం వీడియో చేసాము రోమన్ ఐలాండ్ వాళ్ళది స్టోర్ సంబంధించి డీటెయిల్గా. సో మీకు స్టోర్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇంకా కావాలి, క్లోత్ సంబంధించిన ఇన్ఫర్మేషన్ మీకు కావాలి, ఎలాంటి మెటీరియల్ డీల్ చేస్తారు, సో ఏం డీల్ చేస్తారు, సో అన్నీ కూడా మీకు ఆ వీడియోలో చెప్పాము. ఆ లింక్ కూడా డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఇక్కడ ఐకాట్లో ఉంటుంది చూడండి, దాంట్లో మీకు ఇన్ఫర్మేషన్ ఇంకా ఉంటుంది. అండ్ సార్ ఇప్పుడు అంతా మంచిగా చెప్పారు, బట్ ఇప్పుడు ఎవరైతే స్టోర్ ఫ్రాంచైజీ తీసుకుందాం అనుకుంటారు కదా, బయట మనం చెప్పాలంటే హైదరాబాద్లో చాలా మ్యానుఫ్యాక్చర్ చేసేవాళ్ళు చాలా మంది ఉన్నారు. వాళ్ళనందరినీ వదిలేసి ఎవరైతే ఫ్రాంచైజీ తీసుకుంటాం అనుకుంటారో సో రోమన్ ఐలాండ్ని ఎందుకు చూస్ చేసుకోవాలి అది చెప్పండి సార్. మీరు చెప్పింది ఏంటంటే మన అసలు ఫ్రాంచైజీ ఎందుకు తీసుకోవాలో, మేము ఇండివిజువల్గా మాది ఎందుకు పెట్టుకుందాం, చాలా మంది అట్లనే చేస్తుంటారు. సో బేసిక్ ఏంటంటే ఫస్ట్లో అంటే లైక్ అందరికి ఒక ఎగ్జైట్మెంట్ ఏముంటుంది అంటే ఓకే నేను అక్కడి నుంచి తెచ్చుకుంటా, ఇక్కడి నుంచి తెచ్చుకుంటా. సో బేసిక్ ఓన్గా పెట్టుకోవడానికి ట్రై చేస్తారు చాలా. ఎస్. సో బేసిక్ ఏంటంటే నేను ఢిల్లీ నుంచి స్టాక్ తెచ్చుకుంటా, ముంబై నుంచి తెచ్చుకుంటా, లేకపోతే సౌత్ నుంచి తెచ్చుకుంటా అనేది. సో బేసిక్ ఇవన్నీ ఉంటాయి. కానీ ఇక్కడ ప్రాబ్లమ్స్ ఏమొస్తాయి అంటే అదేంటంటే ఒకళ్ళు పెట్టిన తర్వాత తెలుస్తుంది అనమాట ఏంటంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ థింగ్ ఏంటంటే రోమన్ ఐలాండ్ అసలు ఎందుకు తీసుకోవాలనేది చెప్తాను. ఒకటే బ్రాండ్లో అంటే లైక్ రోమన్ ఐలాండ్ బ్రాండ్లోనే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మీరు షర్ట్స్ కొంటారండి, బయట మీరు షర్ట్స్ కొంటారు, షర్ట్స్లోనే ఎన్నో ప్యాటర్న్స్ ఉంటాయి అనమాట. అంటే షర్ట్స్లో యూజువల్గా మీరు మార్కెట్లో తీసుకుంటే ఏంటంటే స్మాల్ నుంచి తీసుకొని XL దాకానే ఉంటాయి. కానీ మీరు రోమన్ ఐలాండ్ స్టోర్స్కి వెళ్తే ఏంటంటే 4XL దాకా ఉంటాయి. ఓకే, సో బేసిక్ ఏంటంటే ఈ ప్లస్ సైజెస్ ఇవ్వడము, డిఫరెంట్ ప్యాటర్న్స్ ఇవ్వడము, డిఫరెంట్ ఫిట్టింగ్స్ ఇవ్వడం, ఇవన్నీ అనేది ఒక దగ్గర దొరకవు. అండ్ ఇవన్నీ మీకు డిఫరెంట్ వెండర్స్ నుంచి మీరు తీసుకున్నప్పుడు ఏంటంటే స్టాక్ అనేది కన్సిస్టెంట్గా రాదు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, నేను మీ ఫ్రాంచైజ్ అంటే మీరు నా
ఫ్రాంచైజీ, ఇట్ ఈస్ మై రెస్పాన్సిబిలిటీ టు ఫిల్ ఇన్ స్టాక్. మీ స్టోర్లో ఏ స్టాక్ పెట్టాలన్నా నా రెస్పాన్సిబిలిటీ. కానీ ఇప్పుడు మీరు ఒక మల్టీ బ్రాండ్ అవుట్లెట్ పెట్టుకున్నారు అనుకోండి, ఇప్పుడు మీరు ఎవరిని కూడా క్వశ్చన్ చేయలేరు, నువ్వు ఎందుకు పంపిస్తావు స్టాక్ అని మీరు ఎవరిని అడగలేరు. ఆయన దగ్గర ఉన్నది మీరు ఇష్టం ఉంటే కొనుక్కుంటారు, లేకపోతే లేదు. సో బేసిక్ ఏంటంటే మీ కస్టమర్ ఏదైనా అడిగితే మీరు వాళ్ళని అడగలేరు. సో ఆయన దగ్గర ఏం ఆప్షన్స్ అవైలబుల్ ఉంటే మీరు ఇష్టం ఉంటే తీసుకోవచ్చు, లేకపోతే లేదు. సో ఇక్కడ ఏమవుతుంది అంటే మాక్సిమం కన్వర్షన్ అనేది తక్కువ అయిపోతుంది అనమాట. రోమన్ ఐలాండ్ స్టోర్లో బేసిక్గా మేము ఎందుకు మా ప్రతి ఒక్క స్టోర్ ప్రాఫిటబుల్గా ఎందుకు ఉంది, ఎందుకు మేము గ్రో అవ్వగలుగుతున్నాం అంటే, ఇప్పుడు మాకు ఒక రిపోర్ట్ ఉంటుంది మా స్టోర్స్లో, ఏంటంటే వాకౌట్ రిపోర్ట్ అని ఒకటి ఉంటుంది. ఈ వాకౌట్ రిపోర్ట్ అనేది ఏంటంటే బేసిక్గా ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, ఇవాళ ఒక 10 మంది వచ్చారు స్టోర్కి, 10 మందిలో 8 మంది కొన్నారు, 2 కొనలేదు. సో మా దాంట్లో కంపల్సరీ డైలీ రిపోర్ట్లో రాస్తాం అనమాట, ఇద్దరు వెళ్ళిపోయారు. సో ఇద్దరు ఎందుకు వెళ్ళిపోయారు అనేది రాస్తాం కంపల్సరీ. సో ఇద్దరు వెళ్ళిపోయారు, దానికి రీజన్ ఏంది. సో ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి 3XL షర్ట్స్ లేవు అందుకని వెళ్ళిపోయింది, ఒకవేళ ఉంటే వస్తానని అని చెప్పి వాళ్ళ ఫోన్ నెంబర్ కూడా తీసుకుంటాం. సో ఇప్పుడు ఏమవుతుందంటే అన్ని స్టోర్స్ నుంచి డైలీ మాకు ఒక వాకౌట్ రిపోర్ట్ వస్తుంది. సో ఎక్కువ స్టోర్స్ నుంచి ఒకటే ప్రాబ్లం అంటే లేదు, ఒకటే రీజన్ వల్ల స్టోర్స్ నుంచి కస్టమర్స్ వెళ్ళిపోతున్నారు అనుకోండి. సో బేసిక్గా మేము ఏం చేస్తామంటే అది సీరియస్గా తీసుకొని మేము ఇమీడియట్గా దాన్ని కన్సిడర్ చేసి స్టార్ట్ చేస్తాం అనమాట. సో ఇట్లా చేయాలని చెప్పేసి. సో ఇట్లా ఎన్నో రీజన్స్ ఉంటాయి అనమాట. సో బేసిక్గా ఫస్ట్ ఏమవుతుందంటే మీరు ఇంత రేంజ్ కలెక్షన్ అనేది మీకు ఎక్కడ తిరిగినా కూడా, అంటే మీరు ఒక 20 మంది దగ్గర కొనండి, 30 మంది దగ్గర కొనండి, ఇంత కలెక్షన్ అనేది ఎవరు ఇవ్వలేరు. ఇది ఫస్ట్ థింగ్. సెకండ్ థింగ్ ఏంటంటే మన దగ్గర ఏంటంటే సాఫ్ట్వేర్ ఇస్తాం మేము, ఒక సాఫ్ట్వేర్ ఇస్తాం. అంటే ఇప్పుడు మీరు కూడా అనుకోవచ్చు నేను కూడా సాఫ్ట్వేర్ అనుకుంటా, మీరు ఇచ్చేది ఏంటి అంటే అట్లా ఎవరైనా అనుకుంటారు. బేసిక్ ఏంటంటే ఇప్పుడు మీరు ఒక 10 మంది దగ్గర నుంచి మీకు స్టాక్ వస్తుంది, 10 మంది దగ్గర నుంచి వచ్చే స్టాక్ మీరు ఫస్ట్ స్టాక్ దాన్ని సాఫ్ట్వేర్ వేయాలంటే మీతో పాసిబుల్ కాదు. ప్రతి ఒక్క దాన్ని బార్ కోడ్ చేయాలా, ప్రతి ఒక్క దాన్ని చేయాలి, ఎందుకంటే మీ దగ్గర ఉండేది ఒక్కొక్క డిజైన్లో 5-6 పీసెస్ కానీ ఎక్కువ ఉండవు. సో అవన్నీ చేయడం కష్టం. మా దగ్గర ఏమవుతుందంటే ఒక సాఫ్ట్వేర్ ఉంటుంది. ఈ సాఫ్ట్వేర్ నుంచి ఏమవుతుందంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఒక స్టోర్ పెట్టిర్రు, మీ స్టోర్ పెట్టిన తర్వాత ప్రతిసారి మీరు కూర్చోవడం పాసిబుల్ కాదు, మీ స్టాఫ్ కూర్చుంటారు. సో ఇప్పుడు ఏమవుతుందంటే మీరు ఒక మల్టీ బ్రాండ్ అవుట్లెట్ అనుకోండి, మీరు ఒక షర్ట్ 700 అంటారు, లేకపోతే 800 అంటారు, అన్న డిస్కౌంట్ లేదంటే ఒక 50 రూపాయలు 100 రూపాయలు మీరు తగ్గిస్తారు. సో ఏమవుతుంది అంటే సరే ఇది కొంచెం ఏంటంటే ఇది ఒక బ్రాండ్ ఫీల్ రాదనమాట. మీరు లేనప్పుడు నేను ఫర్ ఎగ్జాంపుల్ ఒక స్టోర్ మేనేజర్ ఉన్నాడు అనుకోండి, ఆయన ఏం చేస్తాడంటే ఒక షర్ట్ 800 రూపీస్కి అమ్ముతాడు, కానీ 700కి అమ్మినా మీకు బిల్ రాసేస్తాడు. సో అప్పుడు ఏమవుతుందంటే సో అతని కాన్సన్ట్రేషన్ ఎంతసేపు ఎక్స్ట్రా పైసలు ఎట్లా తీసుకుందాము అనే దాని మీద ఉంటుంది. సో బట్ రోమన్ ఐలాండ్లో ఏంటంటే అట్లా ఉండదు అనమాట. సో సాఫ్ట్వేర్ అనేది ఉంటుంది, మీరు ఎక్కడి నుంచి అంటే మీరు ట్రావెల్ చేయండి, ఎక్కడైనా కూర్చోండి, మీకు క్లౌడ్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఉంటుంది, మీరు ఎక్కడి నుంచి అయినా చూసుకోవచ్చు. ఇది కాకుండా మీరు సొంత స్టోర్ పెట్టుకున్నారు అనుకోండి, డెడ్ స్టాక్ వాళ్ళు మీకు ఎట్లా సపోర్ట్ చేస్తారు, చేయలేరు, మీకేం పాసిబుల్ కాదు. సో మీరు కొనుక్కున్నారంటే అది అయిపోయిందంటే అది మీకే సంబంధం. ఇది ఒకటి. ఇంకొకటి సో బేసిక్ ఏంటంటే మీది ఒక స్టోర్, మీరు ఏదో పేరు పెట్టుకున్నారు, సమ్ స్టోర్ నేమ్ ఏదో పెట్టుకున్నారు. సో ఆ స్టోర్ నేమ్ పబ్లిక్కి తెలియదు, దానికి మీరు వాకిన్స్ ఎట్లా తీసుకొస్తారు, మీ బ్యాక్ ఎండ్లో టీం లేదు. మా దగ్గర ఎట్లుంటుందంటే ఆల్రెడీ రెప్యూటెడ్, లైక్ అంటే మేము ఎన్నో లక్షల పీసులు, హైదరాబాద్లో లక్షల పీసులు అంటే తెలంగాణలో ఎన్నో లక్షల పీసులు మేము అమ్మినాం కాబట్టి ఆ బ్రాండ్ ఐడెంటిటీ అనేది ఉంటుంది. ఇది కాకుండా ఏంటంటే మాకు ఒక బ్యాక్ అండ్ టీమ్ ఉంటుంది అనమాట, ఈ యాడ్స్ గురించి కావచ్చు, అంటే లైక్ ఈ మొత్తం ప్రమోషన్స్ ఎట్లా నడిపించాలా, డిజైనర్స్ కావచ్చు, రెగ్యులర్ మా కలెక్షన్ అంతా ఫోటోషూట్ చేస్తాం, ఆ ఫోటోషూట్ మటీరియల్ మీరు వాడుకోవచ్చు. ఇది కాకుండా సోషల్ మీడియా యాక్టివిటీస్ ఎట్లా చేయాలనేది మాకు ఒక టీం ఉంటుంది. అంటే మాకు మేము ఒకతో అసోసియేషన్ అయ్యి మేము ఇది అంతా చేస్తాం అనమాట. సో ఒక పెద్ద టీం ఉంటుంది అనమాట, ఒక సెటప్ ఉంటుంది. బీయింగ్ అన్ ఇండివిజువల్ స్టోర్ ఇవన్నీ చేయలేరు. ఇంకొకటి ఇప్పుడు మీరు ఒక ఇండివిజువల్ స్టోర్, మీ ఒక్క స్టోర్ గురించి పర్చేస్ గురించి ఎన్ని రోజులు అని మీరు ఢిల్లీ ముంబై అని తిరుగుతారు. మీరు ఫోన్ ఆర్డర్ చేస్తే మీరు ఒకటి చెప్తే ఇంకోటి వస్తుంది, క్వాలిటీ మీరు ఫీల్ చేయండి మీరు తీసుకోలేరు, మీ దుకాణం బంద్ చేసి అయితే మీరు పోలేరు. సో ఇదంతా ఏంటంటే ఇది ఫీజిబుల్ కాదు ఇది. అందుకని ఎంతో క్లోదింగ్ స్టోర్స్ బంద్ అవుతున్నాయి. అంటే క్లోదింగ్ స్టోర్స్ సరిగా నడవవు, ప్రాఫిటబుల్ లేవు అనేది ఎవరు అంటారంటే బేసికలీ ఏంటంటే మల్టీ బ్రాండ్ అవుట్లెట్ వాళ్ళు ఎవరైతే అంటే ఇంత ప్లానింగ్ లేకుండా ఏదో ఇట్లా తీసుకొచ్చి ఇట్లా అమ్మి చిన్న విజన్తో చేసే వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళు ఫెయిల్ అవుతుంటారు అనమాట. అండ్ అలాగే ఇండివిజువల్ సైజ్ కూడా మీరు ప్రొవైడ్ చేస్తారు, వాళ్ళకి కావాలన్నా కూడా అయిపోతే ఒకలా. ఎస్. సో బేసిక్ ఏంటంటే మా సాఫ్ట్వేర్లో అనలిటిక్స్ ఉంటుంది, ఇది కస్టమ్ మేడ్ సాఫ్ట్వేర్ అండి. మా బ్యాక్ ఎండ్ ఈఆర్పీకి ఈ పాస్ ఏదైతే మా పాయింట్ ఆఫ్ సేల్ ఉందో సాఫ్ట్వేర్ దీనికి లింక్అప్ చేసి ఉంటుంది అనమాట. సో మన అనలిటిక్స్ రిపోర్ట్స్ అంటే మా యూజర్స్కే ఇచ్చేస్తాము. అంటే మా ఫ్రాంచైజీ ఓనర్స్కి ఒక లాగిన్ ఉంటుంది, సబ్ యూజర్స్కి ఒక లాగిన్ ఉంటుంది అనమాట. ఇది మాస్టర్ లాగిన్. సో బేసిక్గా మీకు రిపోర్ట్స్ అనేది వచ్చేస్తుంది అనమాట, మొత్తం అనలిటిక్స్. ఏ సైజెస్ ఎక్కువ మూవ్మెంట్ ఉన్నాయి, ఏ ప్యాటర్న్స్ ఎక్కువ మూవ్మెంట్ ఉన్నాయి, ఏ కస్టమర్ ఎంత బిల్ చేస్తున్నాడు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఏ స్టాక్ నా దగ్గర డెడ్ అవుతుంది, ఇప్పుడు 3 months బ్యాక్ ఏ స్టాక్ ఉంది నా దగ్గర, 6 months బ్యాక్ ఏ స్టాక్ ఉంది. సో మీరు ఒక డేట్ సెలెక్ట్ చేసుకుంటే దాని ముందున్న స్టాక్ మొత్తం చూపిస్తుంది. ఇది కాకుండా ఏ కస్టమర్ ఎంత వాల్యూ చేస్తున్నాడు. సో మీ హై వాల్యూ కస్టమర్స్ ఎవరు, పర్సనల్గా వాళ్ళకి ఫోన్ చేసి పిలవండి, లాస్ట్ ఎప్పుడు బిల్ చేసిండు. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక కస్టమర్ 2 months బ్యాక్ బిల్ చేసిండు, 3 months బ్యాక్ బిల్ చేసిండు, ఇంకా వస్తలేడు మన దగ్గరికి. సో పర్సనల్గా కాల్ చేద్దాం. సో యూజువల్గా అందరికీ చేసే బదులు సో మీరు ఏంటంటే ఇంత సెగ్మెంటైజ్ చేసుకోవచ్చు.
చేసుకోవచ్చు అనమాట. సో మన సాఫ్ట్వేర్ ఏదైతుందో అంటే చాలా ఆలోచన, అంటే 11 years ఆఫ్ మై రీటైల్ ఎక్స్పీరియన్స్ తోని ఇదంతా కస్టమైజ్ చేసుకోవడం జరిగింది. అండ్ సార్ నెక్స్ట్ అండ్ లాస్ట్ అండ్ ఫైనల్ క్వశ్చన్, ఇప్పుడు స్టోర్ పెడతారు, ఎవరైనా ఇన్వెస్ట్మెంట్ పెడతారు, ఎంత చెప్పారు బాగానే ఉంది, బట్ పెట్టిన దానికి ఇన్వెస్ట్మెంట్ రిటర్న్ అనేది మనకి కావాలి పక్క కూడా. సో రిటర్న్ ఇన్వెస్ట్మెంట్ ఎంత ఉంటుంది సార్ మనకి ఈ రో మెటీరియల్ అంత స్టోర్ పెట్టుకుంటే? ఎస్, సో బేసిక్ ఏంటంటే నార్మల్గా మనం మాట్లాడితే ఒక 10 lakh rupees ఇన్వెస్ట్ చేసినట్టు మనం. రెంటల్ అడ్వాన్స్ అనేది డిపాజిట్ ఓనర్ దగ్గర ఉండిపోతుంది. సో 10 లక్షల రూపాయలు మీరు పెట్టినారు, ఈ 10 లక్షల రూపాయలు మీరు వాపస్ ఎప్పుడు సంపాదిస్తున్నారు అనేది మీ క్వశ్చన్, అంతే కదా? యా. సో బేసిక్గా యావరేజ్గా మనం మాట్లాడితే మా దగ్గర కొన్ని స్టోర్స్ ఉన్నాయి, దే డూయింగ్ అబౌట్ 2 lakh 2.5 lakh ప్రాఫిట్. అంటే యావరేజ్గా మనం మాట్లాడితే 2.5 lakh ప్రాఫిట్ చేసే స్టోర్స్ కూడా ఉన్నాయి. మేము ఎట్లా ప్లాన్ చేస్తామంటే, నేను ఏదైనా స్టోర్ ఇచ్చినానంటే వర్స్ట్ కేస్ సినారియోలో కూడా మినిమం ₹1,00,000 ప్రాఫిట్ రావాలా. ఓకే. సో మినిమం ₹1,00,000 ప్రాఫిట్ మీద ఉన్న కౌంటర్సే మనం సెలెక్ట్ చేయడం జరుగుతుంది. సో మీరు ఎంత తక్కువ మాట్లాడుకున్నా కూడా ఏంటంటే ఒక 8 to 10 months లోపల మీకు బ్రేక్ ఈవెన్ అవుతుంది, అంటే మీరు పెట్టిన పైసలు. సో ఇది జనరల్ అంటే జనరల్ సీజన్ గురించి చెప్తున్నా. ఇది కాకుండా ఫర్ ఎగ్జాంపుల్ అనుకోండి, దసరా ఉంది. ఇప్పుడు మా దగ్గర కొంచెం మంది స్టోర్స్, అంటే మా ఎగ్జిస్టింగ్ ఫ్రాంచైజీ వాళ్ళు మల్టిపుల్ స్టోర్స్ ఓపెన్ చేస్తారు అనమాట. ఇప్పుడు నచ్చినప్పుడు ఏంది వాళ్ళు రీఇన్వెస్ట్ చేసి ఇంకో కొత్త స్టోర్ ఓపెన్ చేయడం, వేరే ప్లేస్ వాళ్ళ ఫ్యామిలీ వాళ్ళతో చెప్పడం కానీ వాళ్ళ ఫ్రెండ్స్తో చెప్పడం కానీ. సో బేసిక్ ఏం చేస్తారంటే, వీళ్ళు ఆల్రెడీ ఒక సైకిల్ చూస్తున్నారు కాబట్టి వీళ్ళకి ఒక అవగాహన వస్తుంది. కావాలని దసరాకి ముందు కొంచెం మంది స్టోర్స్ ఓపెన్ చేస్తారు, ఎందుకంటే ఈ 9 రోజులు దసరా ఏదైతే అవుతుందో ఈ 9 రోజులతోనే వాళ్ళు స్టోర్లో పెట్టిన పైసలన్నీ తీసేస్తారు. సో దసరాలో కొన్ని స్టోర్స్ ఎట్లా అంటే 18 to 20 lakh rupees సేల్ చేసే కౌంటర్స్ ఉంటాయి అనమాట. సో ఇప్పుడు ఇంట్లో చూసినప్పుడు ఏమవుతుందంటే ₹10,00,000 ప్రాఫిట్, నెట్ ప్రాఫిట్ ఒకటేసారి వస్తుంది. దసరా అనేది ఏంటంటే ఇయర్లో ఒకసారి జాక్పాట్. తెలంగాణలో దసరా, ఆంధ్రాలోనేమో మనకు సంక్రాంతి మంచి బిజినెస్ ఇస్తుంది అనమాట. సో ఇట్లా, సో ఇట్ ఆల్ డిపెండ్స్ అనమాట. అంటే లైక్ యూజువలీ మనం మాట్లాడితే కొంచెం మంది 1 monthలో చేసిన వాళ్ళు ఉన్నారు, కొంచెం మంది 1 yearలో చేసిన వాళ్ళు ఉన్నారు. సో యావరేజ్ అవుట్ తీసుకున్నా కూడా 6 to 8 months లోపల మనం పెట్టిన పైసలు వస్తాయి. అండ్ సార్ థ్యాంక్ యూ, వాల్యుబుల్ ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అండ్ ఎవరైతే లాక్డౌన్లో జాబ్స్ పోయాయో, బిజినెస్ కొలాప్స్ అయ్యాయో, సో వాళ్ళకి మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చారు, ఫ్రాంచైజీ ఇన్ఫర్మేషన్ చెప్పేసి. అండ్ తెలుగులో కూడా మ్యాక్సిమం వర్క్ చేయలేదు ఇది మనకి. సో థ్యాంక్ యూ సో మచ్, అప్రిషియేట్. సో గైస్ మీరు కాంటాక్ట్ కండి, నెంబర్స్ అన్ని కూడా మొత్తం అయితే డిస్క్రిప్షన్లో ఉంటాయి, కాంటాక్ట్ డీటెయిల్స్ కూడా మీరు రావచ్చు, చూడవచ్చు, అని చేయొచ్చు. సో వీడియోస్ డెఫినెట్లీ లైక్ చేయండి. అండ్ తప్పనిసరిగా ఎవరైతే మీ ఫ్రెండ్స్ ఉంటారో, బిజినెస్ పెడదాం అనుకుంటారో, సో వాళ్ళకి యూస్ఫుల్ అవుతుంది ఇన్ఫర్మేషన్, సో వాళ్ళకి షేర్ చేయండి. ఫస్ట్ టైం చూస్తే మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. సో ఫ్రెండ్స్, థ్యాంక్ ఫర్ వాచింగ్, బై బై, హ్యావ్ ఎ నైస్ డే.